డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎవరు ఏంటి అనే విషయాలు మన అందరికీ తెలుసు, కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ వాటి జోలికి వెళ్ళి టైం వేస్ట్ చేయడం ఎందుకు. కానీ అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్ను ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూ చేశాడు. 2 గంటల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో చాలా కీలక అంశాలను చెప్పారు, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాటిపైనే మన డిస్కషన్. ట్రంప్ మస్క్ ఇంటర్వ్యూ చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా తాను అధ్యక్షుడిని అయ్యాక ఎలాంటి పనులు చేపట్టబోతున్నాననేది ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. ఇందులో వలసదారులు, అమెరికన్ సూపర్ పవర్గా మార్చడం, కమలా హ్యారిస్పై అనుకున్న అభిప్రాయం, బైడెన్ను తప్పించడం అనుకున్న కుట్ర, తనపై జరిగిన హత్యాయత్నం, ప్రత్యర్థి దేశాలపై అనుకున్న అభిప్రాయాలు, ఇవి హెడ్లైన్స్ అని చెప్పాలి. ఒక్కొక్క విషయంపై కాస్త డీప్గా వెళ్తే ట్రంప్ ఓకల్ ఫర్ లోకల్ అంటున్నట్టుగా మనకు అర్థమవుతోంది. వలసదారుల విషయంలో మీ ఆలోచన ఏంటి అనే ప్రశ్నకు చాలా స్ట్రైట్గా ఆయన సమాధానం చెప్పారు. కమలా హ్యారిస్ అధ్యక్షురాలైతే అమెరికా మరింత దిగజారుతుంది, వలసలు మరింత పెరుగుతాయి. అంటే వలసల్లో ఎక్కువగా ఇండియన్సే ఉంటారు, సో మనల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అన్నాడు. అమెరికన్ల పరిస్థితి మరింత దిగజారుతుంది, నేను అధికారంలోకి రాగానే వలసదారులపై ఉక్కుపాదం మోపుతా. అలా చేస్తేనే అమెరికాలో నేరాలు తగ్గుతాయి. ఇతర దేశాల నుంచి చాలామంది నేర ప్రవర్తన ఉన్నవారు అమెరికాలోకి చొరబడుతున్నారు. మరి అమెరికా పౌరులు ఎవరు కూడా గన్లు పట్టుకుని కాల్చడం లాంటివి ఎవరు చేయట్లేదు కదా, మరి అంతా పక్క దేశాల నుంచి వచ్చి వీళ్ళ మీద పడుతూ ఉన్నారు అనేది ఆయన ఉద్దేశం. వారే అనేక నేరాలకు కారణమవుతున్నారని ఆయన చెప్తూ ఉన్నాడు. నేను గెలిస్తే ఇకపై అలాంటిది ఉండదు అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తూ ఉన్నాడు. అమెరికన్ల కలలు నెరవేరాలన్నా, ఉద్యోగాలు సృష్టించాలన్నా ఇది జరగాలంటున్నారు. అంటే ట్రంప్ గెలిస్తే మరోసారి వలసదారులకు చుక్కలు కనపడడం ఖాయమని అర్థమవుతోంది. ఈ ఇంటర్వ్యూలో మరో హైలైట్ ఏంటంటే అమెరికా ప్రత్యర్థి దేశాలను ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. నిజానికి శత్రు దేశాలను చీల్చి జెండాడితే ప్రజల్లో మంచి పేరు వస్తుందని నేతలు అనుకుంటారు, కానీ ట్రంప్ పూర్తిగా దానికి రివర్స్. మస్క్తో జరిగిన ఇంటర్వ్యూలో రష్యా, చైనా, ఉత్తర కొరియా, రష్యాతోటి ఎప్పటి నుంచో వాళ్ళకి వైరం, చైనాతోటి ఈ వైరం కొనసాగుతూనే ఉంది. ఇక ఉత్తర కొరియా, కిమ్ జాంగ్ ఉన్, వీళ్ళందరినీ ఈ 3 దేశాల అధ్యక్షుడిని పొగిడారు ట్రంప్. పుతిన్, షీ జిన్పింగ్, కిమ్ జోంగ్ ఉన్, ఈ దేశాల అధ్యక్షులు వీళ్ళు. వారి సొంత దేశాలను ప్రేమిస్తూ ఉంటారు, వాళ్ళు వారి దేశాలను బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారట. ఎవరి గేమ్లో వారు టాప్లో ఉన్నారు, వారి తప్పేం లేదు, కానీ వారిని ఎదుర్కోవడానికి నాలాంటి బలమైన అధ్యక్షుడు కావాలంటున్న ట్రంప్. వాళ్ళు మంచివాళ్లే, బలమైన వాళ్లే, కానీ ఆ బలమైన మంచి వాళ్ళని ఎదుర్కోవడానికి నాలాంటి ఒక గొప్ప నేత ఉండాలనేది ఆయన ఆంతర్యం. ఈ ఇంటర్వ్యూలో మరోసారి యుక్రెయిన్ యుద్ధాన్ని హైలైట్ చేశాడు ఆయన. అసలు తాను ప్రెసిడెంట్గా ఉండుంటే అసలు రష్యా యుక్రెయిన్పై దాడి చేసేదే కాదంటున్నాడు. గతంలో నేను పుతిన్ యుక్రెయిన్ గురించి చర్చించుకున్నామంటున్నాడు. నిజానికి యుక్రెయిన్కు అమెరికా భారీ ఎత్తున ఆర్థిక ఆయుధ సాయం చేస్తోంది, ఇదంతా అమెరికన్ రిసోర్స్లను వేస్ట్ చేయడం అంటున్నాడు ట్రంప్. అంటే యుక్రెయిన్కి సాయం చేయడాన్ని అతను వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఇక నెక్స్ట్ బైడెన్ గురించి. బైడెన్ను తప్పించడం కూడా తన క్రెడిట్ అంటున్నాడు ట్రంప్. తాను డిబేట్లో బైడెన్ను చిత్తుగా ఓడించడం వల్ల అతన్ని తప్పించి కమలా హ్యారిస్కు పగ్గాలు అప్పగించారన్నారు. ఈయన ఓడించాడా, ఆయన ఓడాడా అందరూ క్లియర్గా చూశారు. ఆయనకి మతిమరుపు ఎక్కువ అయిపోయింది, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎటువైపు చూస్తున్నాడు తెలియనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అతన్ని తప్పని పరిస్థితులను పక్కకు పెట్టి కమలా హ్యారిస్కి చోటు ఇవ్వాల్సి వచ్చింది. దాన్ని కూడా ఈయన తన క్రెడిట్ కింద వేసుకునే ప్రయత్నం చేశారు. నిజానికి బైడెన్కు పోటీ నుంచి తప్పుకోవడం ఇష్టం లేదని, కానీ కుట్రతో తప్పించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్ ఈ ఇంటర్వ్యూలో. యాక్చువల్గా బైడెన్కు ఐక్యూ తక్కువ అనుకున్నానని, అసలు ప్రెసిడెంట్కు ఐక్యూనే లేదని తెలిసిందని ఆ డిబేట్ తర్వాత తెలిసిందని చెప్తూ ఉన్నాడు ఆయన. ఇక తనపై జరిగిన మర్డర్ అటెంప్ట్, ఆయన మీద కాల్పులు జరిగాయి, మరోసారి గుర్తు చేసుకున్నాడు ఆయన. ఈ ఇన్సిడెంట్ తర్వాత దేవుడిపై నమ్మకం పెరిగిందని, తల తిప్పడమే తన ప్రాణాలను కాపాడిందని అంటూ ఉన్నాడు. అయితే తన స్పీచ్ను కంటిన్యూ చేయాలనుకున్నానని, కానీ సెక్యూరిటీ వాళ్ళు, అంటే ఈ షూటింగ్ జరిగిన తర్వాత కూడా బుల్లెట్ ఆయన చెవులు రాసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత, గాయమైన తర్వాత కూడా తన స్పీచ్ కంటిన్యూ చేయాలనుకున్నాడట, కానీ పాపం సెక్యూరిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారని అతను చెప్తూ ఉన్నాడు. సో ఓవరాల్గా ట్రంప్ ఆలోచనలు ఎంత డిఫరెంట్గా ఉంటాయో మనకి ముందు నుంచి తెలుసు. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఆయన కంప్లీట్గా అమెరికా డెవలప్మెంట్ పైన ఫోకస్ చేసేలా కనిపిస్తున్నాడు. లోకల్ ఫస్ట్, అమెరికా ఫస్ట్, అమెరికా అండ్ అమెరికన్ ఫస్ట్, తర్వాతే ఏదైనా అనేలా ఉన్నాడు. ఇంతకుముందు కూడా అదే పందా అయింది. మరి ఇది ఎంతమంది అమెరికన్లకు కనెక్ట్ అవుతుందో చూడాలి. అమెరికా అంటే కేవలం అమెరికన్లు మాత్రమే ఉండరు కదా, అక్కడ వలస జీవులు చాలామంది ఉన్నారు. మెక్సికో నుంచి, ఆఫ్రికా నుంచి, ఇతర దేశాల నుంచి, ప్రధానంగా ఇండియా నుంచి వచ్చినటువంటి అక్కడ స్థిరపడ్డటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి ట్రంప్ దెబ్బతిన్నాడు. సో ఆయన పందా మళ్ళీ అదే పందాన్ని ఎంచుకున్నాడు. అమెరికా ఫస్ట్ అంటూ ఉన్నాడు, అమెరికా పౌరులే ముఖ్యం అంటూ ఉన్నాడు, మరి వలసదారులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఇంటర్వ్యూ, ఈ భేటీలో ఆయన చెప్పినటువంటి విషయాలతోటి ఆయన మీద ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి. ఇక సైబర్ దాడి జరిగిందంటూ ప్రచారం చేయడం వల్ల కూడా మరింత పాపులర్ అయింది ఇది. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ 45 నిమిషాల పాటు ఆలస్యంగా స్టార్ట్ అయింది. DDoS అటాక్ కారణమని మస్క్ అంటున్నాడు. ఫేక్గా ఆన్లైన్ ట్రాఫిక్ను క్రియేట్ చేయడాన్నే DDoS అంటారు. అయినా కానీ లైవ్లో 2,70,00,000 మంది విన్నారు.
ఇక మరో హైలైట్ ఏంటంటే ట్విట్టర్గా ఉన్నప్పుడు బయటకు వచ్చిన ట్రంప్ ఇప్పుడు ఎక్స్లో రీఎంట్రీ ఇచ్చాడు. నిజానికి కమలా హ్యారిస్ ఎంట్రీతో ట్రంప్ కాస్త వెనకబడ్డాడు. అదే సమయంలో స్ట్రాటజిక్గా ఇంటర్వ్యూ నిర్వహించారు. మరి ఈ ఇంటర్వ్యూ ట్రంప్కు ఎంత మేర ఉపయోగపడుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.